హాయ్ హలో, నేను మీ పీవీకేవై చంద్రిక. వెల్కమ్ టు రక్షా ఏవియాన్ షో. ఇట్స్ అవర్ షో. ఇప్పుడు మనం మాట్లాడుకునే టాపిక్స్ ఆల్మోస్ట్ ఇదనే కాదు, దీని తర్వాత టాపిక్ కూడా లేడీస్ జెంట్స్ని ఏ విధంగా చీట్ చేస్తున్నారు, లేదా ఇదే విధంగా లేడీస్ జెంట్స్ని చేస్తే దాన్ని సొసైటీ ఎలా తీసుకుంటుంది. జెంట్స్ని చీట్ చేస్తే ఒక రకంగా, లేడీస్ని చీట్ చేస్తే ఒక రకంగా కదా. అలా డిఫరెంట్ వేస్లో ఎందుకు ట్రీట్ చేస్తుంది. ఫస్ట్ అశ్యూరెడ్డి టాపిక్ వద్దాం. అశ్యూరెడ్డి గారు దరిదాపు ఆవిడే ఒప్పుకున్నారు, అంటే మొత్తం 9.5 తీసుకున్నానని కాదు, కానీ ఆవిడేంటంటే ఒక ఫోన్ కాల్ రిలీజ్ అయ్యింది. దానిలో ఆవిడ ఏం చెప్పారు అంటే, నేను 1.5 మే ఎండింగ్కి ఇస్తాను, రిమైనింగ్ అంతా నేను సెట్ అయిన తర్వాత, అది ఎన్ని సంవత్సరాలకైనా అవ్వచ్చు. సెటిల్ అవ్వటం అనేది ఎంత, కొంతమందికి ₹1,00,000 చక్కగా లైఫ్ గడిచిపోతుంది, కొంతమందికి 10 లక్షలు వచ్చినా కూడా గడిచిపోదు. అప్పుడు నేను లైఫ్లో నేను సెటిల్ అయినాక డబ్బులు ఇస్తాను అంటే అర్థం ఏంటి, ఏమనాలి? అంటే ఆవిడ క్లియర్గా ఒప్పుకున్నారు, అతని దగ్గర మనీ తీసుకున్నాను అనేది ఆవిడ ఒప్పుకున్నట్లే. ఒప్పుకున్నప్పుడు కొన్ని టీవీ ఛానల్స్, ముఖ్యంగా ఆవిడకి ఫర్గా ఉండే టీవీ ఛానల్ 1 or 2 ఉన్నాయి. ఆ యాంకర్స్ కూడా ఆవిడ ఫ్రెండ్సే. వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు అంటే, ఈమె చేసింది తప్పు కాదంట, అతని దగ్గర నుంచి డబ్బులు తీసుకోవటం అనేది తప్పు కాదంట, ప్రేమలో గిఫ్ట్లు అనేవి ఇచ్చిపుచ్చుకుంటారంట. ఓకే, ప్రేమలో గిఫ్టులు ఇచ్చిపుచ్చుకుంటారు, కానీ డబ్బులు, నగలు, ఇల్లు, కారు ఇవి ఇచ్చిపుచ్చుకోరుగా. ప్రేమించుకున్న వాళ్ళు ఎప్పుడైనా పెళ్లి చేసుకోవాలనుకుంటారు. అన్ఎక్స్పెక్టెడ్ ఏమన్నా జరిగినప్పుడే విడిపోతారు తప్ప, బిఫోర్ దట్ ఎవరు ఒక ప్లాన్ చేసుకొని ప్రేమించి గిఫ్ట్లన్నీ తీసుకొని తర్వాత నేను నిన్ను పెళ్లి చేసుకోను అని చెప్పడం అనేది ఎంతవరకు కరెక్టు? అది కాక ఆవిడ క్లియర్గా ఒప్పుకున్నారు, నేను డబ్బులు తీసుకున్నాను అనేది ఇండైరెక్ట్ వేలో ఆవిడ చెప్తున్నారు. చెప్పినా కూడా ఆవిడది తప్పు లేదు అన్నట్లు ఒక యాంకర్ గారు చాలా చక్కగా మాట్లాడుతున్నారు. అదే యాంకర్ గారు మంగ్లీ విషయం వచ్చేటప్పటికి మంగ్లీది తప్పని మాట్లాడారు. ఇక్కడ మంగ్లీ చేసిన లేదా అశ్యూరెడ్డి చేసిన ఇవి 2 డబ్బులు దొబ్బటమే అంటారు. వాళ్ళేమి ప్రేమగా ఇచ్చినప్పుడు ప్రేమగా తీసుకునేది అని అనరు దాన్ని. అంతమంది దగ్గర మనీ తీసుకుని మంగ్లీ దాన్ని మనీ లాండరింగ్ అంటారు, దాని మీద కేసులు పెట్టారు. ఆ కేసుల మీద ఈయన సపోర్ట్ చేశారు ఈ యాంకర్ గారు. అదే అశ్యూరెడ్డి దగ్గరకు వచ్చేటప్పటికి అశ్యూరెడ్డి 9.5 కోట్లు తీసుకుంటే అది తప్పు కాదు అని చెప్పి సదరు యాంకర్ మాట్లాడుతున్నారు. అంటే ఇప్పుడు ఇక్కడ యాంకరు అనే టాపిక్ నేను మాట్లాడట్లేదు, కానీ నేను మాట్లాడేది ఏంటి అంటే, ఈ సెలబ్రిటీలకి ఫేవరబుల్గా కొన్ని యూట్యూబ్ ఛానల్స్ ఉంటున్నాయి, అన్ఫేవరబుల్గా కొన్ని ఉంటున్నాయి. అంటే వీళ్ళు వాళ్ళకి ఫేవరబుల్గా ఉన్న వాళ్ళతో ఒక రకంగా, అన్ఫేవరబుల్గా ఉన్న వాళ్ళతో ఒక రకంగా మాట్లాడుతున్నారు. అంటే ఇక్కడ నిజాన్ని ఏం చేస్తున్నారు, మభ్య పెట్టేస్తున్నారు, మటుమాయం చేసి ఎవరికి తగినట్లు వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. ఇది ఎంతవరకు కరెక్టు? మంగ్లీ కేసులో 9 మంది దాకా చనిపోయారే, మంగ్లీ తప్పు చేసిందని క్లియర్గా కనిపిస్తోంది కదా. మరి పోలీసులు కూడా ఇంతవరకు ఎలాంటి యాక్షన్ తీసుకోవాలా. మరి సుబ్బారావు గారు ఏదో చేసేస్తారని చూస్తూ ఉన్నాం అందరం, ఆయన మరి ఇంతవరకు ఏమీ చేసినట్టే లేదు. ఆ మధ్య ఒక దానిలో చూశానులే, సుబ్బారావు గారు ఏమో పబ్లిసిటీల కోసం టీవీ స్టూడియోల చుట్టూ తిరుగుతున్నారు, మంగ్లీ ఏమో తప్పు చేయలేదు అనుకుంటూ ప్రెస్ మీట్లు పెట్టుకుంటుంది, మంగ్లీ తమ్ముడు మంగ్లీ వచ్చి ప్రెస్ మీట్లు పెడుతున్నారు, బాధితుల్ని గాలికి వదిలేశారు అని. చూసుకోండి, ఎవరో ఒకళ్ళు న్యాయం చేయాలి కదా, న్యాయం చేసేవాళ్ళు అంటూ ఎవరు లేరా అని అనిపిస్తోంది. అలాగే అశ్యూరెడ్డి దగ్గరకు వచ్చేటప్పటికి కొంతమంది భయంకరంగా అడిగారు, నువ్వు ఫిజికల్గా ఏమీ ఇవ్వలేదా అతనికి, అశ్యూరెడ్డి నువ్వు ఫిజికల్గా ఆయనతో అటాచ్ అవ్వలేదా ధర్మేంద్రతో అని అడిగారు. అయ్యారా అవ్వలేదా అనేది ప్రైవేట్ మ్యాటర్, దాన్ని పబ్లిక్లో ఎందుకు అడుగుతున్నారు? అంటే ఫిజికల్గా కలిస్తే 9.5 కోట్లు వదిలేసుకోవాలా అబ్బాయి? అదే అమ్మాయి అలా మాట్లాడితే ఏమంటారు?
అమ్మాయి దగ్గర నుంచి ఒక అబ్బాయి డబ్బులు తీసుకున్నాడు, ఆ అబ్బాయి వెళ్ళిపోయాడు అనుకోండి, నేను ఇవ్వను. ఇప్పుడు ఆ అమ్మాయి ఎట్లయితే అశ్వరెడ్డి చెప్పిందో, ఏమని చెప్పింది అశ్వరెడ్డి, నేను ఇంట్లో ఇస్తాను, లేదు అంటే నేను నీ మీద కేసులు పెడతాను, హెరాస్మెంట్ కేసులు పెడతానని ధైర్యంగా చెప్పింది కదా. అలా ఒక అమ్మాయి దగ్గర 9.5 కోట్లు తీసుకొని ఆ అమ్మాయికి తిరిగి ఆ విధంగా బెదిరించగలడా? లేదు కదా. అప్పుడు వీళ్ళు ఏం చెప్తారు, అసలు ఆ అబ్బాయి మోసగాడు, ఆ అబ్బాయి అట్లా, ఆ అబ్బాయి ఇట్లా, అది ఇది అని మాట్లాడతారు. ఎక్కడ సమన్యాయం దొరుకుతోంది? ఆడ మగ ఈక్వల్ అంటారు కదా, ఎక్కడ ఈక్వల్ ఉంది? ఆడవాళ్ళు ఏడుస్తేనేమో బాధతో ఏడుస్తున్నారు, హర్ట్ అయ్యి ఏడుస్తున్నారు, నా మొహం ఏడుస్తున్నారు అని మాట్లాడతారు. అదే మగవాళ్ళు ఏడిస్తే యాక్టింగు, డ్రామాలు అని మాట్లాడతారు. మగవాళ్ళు మనుషులు కదా, వాళ్ళకి ఫీలింగ్స్ ఉండవా? వాళ్ళకి ఫీలింగ్స్ ఉండబట్టే మీరు ప్రేమించానని ఇంకొకటని వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు దొబ్బుకుంటున్నారు. వాళ్ళకి ఆ ఫీలింగ్ ఉంది, లవ్వో ఇంకొకటో మీ మీద ఎఫెక్షనో లవ్వో ఏదో ఒకటి ఉంది, ఉండబట్టే మీరు అడిగినప్పుడు డబ్బులు ఇస్తున్నారు. తిరిగి అడగడానికి కూడా 2-3 నెలలు ఆలోచించి అడుగుతున్నారు. ఆడోళ్ళకైతేనేమో ప్రేమ, అబ్బాయిలకైతే ప్రేమ కాదా? ఆడోళ్ళకి జరిగితే మోసం, అబ్బాయిలకి జరిగితే మోసం కాదా? ఇంకట్లాంటప్పుడు ఈక్వాలిటీ ఎందుకమ్మా మీకు? ఏం చేసుకోను ఈక్వాలిటీతో మీరు? అసలు ఇప్పటికి ఉన్న హక్కులే ఎక్కువ మీకు. ఇప్పుడు ఇది తెలంగాణ కింద పెడతారు, నాకు తెలుసు కదా. నిజాన్ని ఎవ్వడు ఒప్పుకోడు, ఆడైనా మొగైనా. నిజాలు ఒప్పుకునే దమ్ము ధైర్యం ఎవ్వరికి లేవు ఈ రోజుల్లో, నిజాన్ని ఒప్పుకోరు. ఇప్పుడు ఇట్లా అనగానే మేడం మీరు అబ్బాయిలకి ఫేవర్గా మాట్లాడతారు, అది చేస్తారు ఇది చేస్తారు. ఎన్ని చూస్తున్నామమ్మా, ఆడపిల్లల వీళ్ళు ఎవర్రా నాయన అన్నట్లు తయారయ్యారు. ఇదేదో పెద్ద ఘనకార్యం చేసినట్టు అశ్వరెడ్డి ఆమె మీద కేసు వచ్చిన రోజే ఆ ఇన్స్టాగ్రామ్లో సబ్స్క్రిప్షన్ పెట్టింది, 399 రూపాయలకి సబ్స్క్రిప్షన్ పెట్టింది. ఏం చూపించాలని అర్థం కాలే అసలు నాకు. ఇక్కడ కొట్టుకొని సస్తున్నారు పోలీసులుకి, స్టేషన్లని ఏమంటారు, ఈ వీడియోలు తీసుకొని అందరూ గందరగోళం. ఏం చెప్తుందా అశ్వరెడ్డి అని. అశ్వరెడ్డి ఏం చెప్పలే, అశ్వరెడ్డి వాళ్ళ నాన్న వచ్చి చెప్పాడు మేము తీసుకుంది కరెక్టే అని. అశ్వరెడ్డి వాళ్ళ అమ్మ ఏం చెప్పలే, కాకపోతే ఏదో ఆడియో లీక్ అయింది. అంటే మీ మీద ఒక ఎలిగేషన్ వస్తే ఆ ఎలిగేషన్ని కూడా డబ్బుగా మార్చుకునే తెలివితేటలు ఆడపిల్లలకే ఉన్నాయి, అబ్బాయిలకి లేవు. మోసపోయిన ఏ అబ్బాయి అన్నట్టు పెట్టాడా సబ్స్క్రిప్షన్ తీసుకోండి, నెక్స్ట్ ఏం జరుగుతుందో ఇన్స్టాలో చూడండి అని పెట్టారా? లేదు కదా. మరి మీకెందుకమ్మా ఇంత బాధ? ఏం జరుగుతోందో ఏం చేస్తున్నారో అర్థమవుతోందా? సెలబ్రిటీలు మళ్ళీ ఏం సెలబ్రిటీలమ్మా మీరు? నలుగురికి ఆదర్శంగా ఉండాలా? మరి ఇప్పుడు మీరు దేనిలో ఆదర్శంగా ఉన్నారు? ఒకళ్ళేమో పెళ్లి చేసుకుంటానని చెప్పి డబ్బులు తీసుకొని పెళ్ళి వదిలేసుకునేదానికి, డబ్బులు అడిగితే కేసులు పెడతామని బెదిరించడానికి ఒకళ్ళు ఆదర్శం. ఇంకొకళ్ళేమో వాళ్ళ పేరు ఉపయోగించుకొని పల్లెటూళ్ళల్లో అమాయకుల దగ్గర డబ్బులు తీసుకొని నేనేం డబ్బులు తీసుకోలేదు అని చెప్పేదానికి ఆదర్శం. అంటే అమాయకుల దగ్గర డబ్బులు దొబ్బేయటానికి ఆదర్శం. ఇంకొక ఆవిడ ఉన్నారు, ఆవిడ పేరేదో కూడా గుర్తురాదు నాకు, విష్ణుప్రియ. ఆమె కూడా ఆదర్శం. ఆమెను దేనికి ఆదర్శం తీసుకోవాలో మీరు ఆలోచించుకోండి. ఇంక నేను చెప్పలేనులే, కనీసం వీళ్ళని చెప్పగలుగుతున్నాం, వీళ్ళని దీనిలో ఆదర్శంగా తీసుకోండి, వీళ్ళని దీనిలో ఆదర్శంగా తీసుకోండి అని. ఆమెనైతే అసలు దేనిలో ఆదర్శంగా తీసుకోవాలో కూడా నేను చెప్పలేకపోతున్నా. ఇలా ఉన్నాయి సెలబ్రిటీ స్టేటస్లు. మిమ్మల్ని చూసి యువకులు నాశనం అయిపోతున్నారు. అట్లా అన్నామనుకో, మేము పెట్టంగానే వాళ్ళు చూడాలా అంటున్నారు. డబ్బులున్న మీరే కరువాసిపోయి మళ్ళీ డబ్బులకి పెడతా ఉంటే సబ్స్క్రిప్షన్లు, డబ్బులు ఏమంటామమ్మా ఇంకా వాళ్ళని? చిన్నపిల్లలు వాళ్ళు ఏమనంటే చిన్నపిల్లలు అంటారు, 22 ఏళ్ళు 23 ఏళ్ళు వాళ్ళు ఏం చేస్తారు సబ్స్క్రిప్షన్లు చూసుకోక? ఏం చేస్తారు చెప్పండి? ఎవరిది తప్పనాలా? అమ్మాయిలు నేను ఎప్పుడు చెప్తాను, జాగ్రత్తగా ఉండాలి. లైఫ్ అనేది 30 ఏళ్ళకో 40 ఏళ్ళకో ఎండ్ అవ్వదు. లైఫ్ చాలా 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 ఉంటుందమ్మా.
ఈ ఏజ్లో ఏదైతే ఈ 35 20 నుంచి 35 ఏజ్లో ఏవైనా మీ మీద ఒక మచ్చ పడితే అది ఆ రోజుకి బాగున్నట్లు లేదా ఆ రోజుకి మీకు సపోర్ట్ చేసినట్లు చాలామంది చేస్తారు, నేను కాదు అని అట్లా, కానీ అది కరెక్ట్ కాదమ్మా. తర్వాత ఎవ్వరూ మీకు తోడు ఉండరు, అది గుర్తుపెట్టుకోండి. మీ అమ్మ కానీ నాన్న కానీ మీ బ్రదర్స్ కానీ మీ ఫ్రెండ్స్ కానీ ఎవరి లైఫ్లో వాళ్ళు బిజీగా ఉండిపోతారు. అమ్మ నాన్న ఇక్కడ ఉంటారో లేదో కూడా తెలియదు, ఈ భూమి మీద ఉండగలరా లేదో కూడా తెలియదు. తర్వాత ఒక్కళ్ళే అయిపోతారు, జీవితాంతం బాధపడతారు. ఆలోచించండి, ఆలోచించి స్టెప్ తీసుకోవాల్సిన వయసు ఇది, అది మర్చిపోకండి. థ్యాంక్ యూ వెరీ మచ్.